హలో, బాగున్నారే? ఎప్పుడు అఖండ 2 సినిమా రిలీజ్ అంటున్నా, దుమ్ము లేపుతారు బా ఇప్పుడా నుంచా? అంత క్లియర్ అయిపోయింది. 12వ తేదీ రిలీజ్ అంటున్నారా? సరే, నేనేం చెప్తానంటే, మనోడు అన్న కూడా వద్దామనే జ్ఞాపకం సినిమాకేమో. ఆయన సినిమాకి వచ్చితే బాగానే ఉంటుంది. మరి ఏమనుకుంటారో ఏమో అని కదా ఇప్పుడు. ఎందుకంటే మన అన్నగడ జగన్ అన్నగడ లోపల బాధపడినాడు రా. బాధపడినటువంటి మాట వాస్తవం రా స్వామి. ఎందుకు బాధపడినాడు అంటే, మన కడప టౌన్ ప్రెసిడెంట్గా పనిచేసినాడు. బాలయ్య బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నిలా జగనన్న. ఒరే, నా హీరో అయిపోయినే, నా అభిమాన హీరో అయిపోయినే, ఈ చిల్లరేంద్ర ఇది సింగిల్ పేమెంట్ మనం కొట్టేద్దామే అంటే మన దగ్గర ఏం లేని లెక్క కాదు కదా. అదేరా 5వ తేదీ దాన్ని ఏదో ప్రొడ్యూసర్లంతా ఆర్థికంగా ఏదో లావాదేవీల్లో ఏదో ఒకరో ఇబ్బంది అయిందని చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేశారు కదా బా. పోస్ట్పోన్ చేసి ఏదో రేపు 11వ తేదీ నైటే ప్రీమియర్ వదులుతాం, 12వ తేదీ నుంచి థియేటర్లో ఏదో అంటారు కదా బా. బాలయ్య చేసేటి ఎవడు చేయలేరురా సినిమాలో యాక్టింగు. మన హిందుత్వం అంటే ఆయనకి ఏ విధంగా అఖండ చూసాం, అఖండ 2 తాండం ఆ ట్రైలర్ చూస్తూ ఉంటేనే ఇంకా మామూలుగా లేదే. ఇంకా బాలయ్య అభిమానులు అంటే ఇంక ఏ విధంగా ఉంటుంది కథ, ఏ విధంగా ఉంటుంది వ్యవహారము. సరే, ఎటైతే అట్టయింది మనలో మన మాట. ఆ టికెట్లు అయితే వేయండి, చూద్దాం మనం. ఎందుకంటే అన్న ఎట్టో రకంగా చూస్తాడులేరా. అన్న ఇబ్బంది లేదు. బెంగళూరులో ఉన్నాడు, బెంగళూరులో ఉంటే ఆడ చూచి అంత హైప్ రాదని వచ్చినాడు తాడేపల్లికి. మరి ఇక్కడ ఏమన్నా చూస్తాడో మరి ఎట్టో ఏమో తెలీదు. ఏమైనా బాలయ్యకు బ్రహ్మాండంగా సెట్ అవుతాయి ఇట్లాంటి. ఎందుకంటే ఆయన ఏ విధంగా పూజలు పునస్కారాలు, ఏ విధంగా దేవుడిని నమ్ముతాడు, ఏ విధంగా హిందువుల పట్ల ఆయన ఉండేటువంటి గౌరవం, అదేవిధంగా శివసూత్రాలు అంటాడు, ఇంకొక రకంగా ఇంకొకటి శివునికి పూజలు రుద్రాభిషేకాలు అన్ని రకాలు చేస్తూ ఉంటారని మన జగనన్నకి దగ్గర ఉండే వాళ్ళే చెప్పినారు. ఎందుకంటే మన జగనన్న అభిమాని కదరా. మరి మన హీరో ఎటాటోడైంది మనకు తెలీదా? ఇప్పుడు మనం హీరో అని ఎవరు అనుకుంటామో, మన జగనన్న అనుకుంటాం మనం హీరో అని. మన జగనన్న ఎటువంటి వాడైంది మనకు తెలుసు కదా. అదేవిధంగా జగనన్నకు బాలయ్య బాబు హీరో. మరి బాలయ్య అభిమాని మన జగనన్న అయినప్పుడు అభిమానికి తెలీదా హీరో ఎటువంటి వాడైందా? ఆయన పక్కన వాళ్ళతో అంటా ఉంటే మనం వింటమే. ఈ మాదిరి బాలయ్య బ్రహ్మాండంగా సినిమాలు చేస్తాడు. ఇటువంటి సినిమాలు చేయాలంటే బాలయ్య తరువాత ఎవరైనానో బాలయ్య డైలాగ్ డెలివరీ ఏ విధంగా ఉంటుంది, ఆయన డైలాగ్ చెప్పడం ఏ విధంగా ఉంటుంది, ఆ ఫైట్లు కానీ, ఆ సీన్లు కానీ, ఆ కథ కానీ, అందులోనూ బోయపాటి సీను బా. అదే ఇప్పుడు కథ, అదే వ్యవహారం. ఇప్పుడు అదే కదా, బాలయ్య బోయపాటి ఇద్దరు కలిసినారంటే కథ ఇంకా చూడమని మనం చూసాం కదా. ట్రైలర్ అవి చూసాం కదా బా. పోస్టర్లు చూసిమే, ట్రైలర్ చూసిమే, ఆ గెటప్, ఆయన కథ, డైలాగు చెప్తా ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా బాలయ్య అభిమానులు మామూలుగా ఉంటారు థియేటర్లో. ఇంకా అంటే కొద్దిగా 5వ తేదీ రిలీజ్ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉండు. 5వ తేదీ రిలీజ్ కాకుండా కొద్దిగా ఫ్యాన్స్ ఒకరు నిరాశ చెందినప్పటికీ ఆ యొక్క స్పీడ్ ఏమో తగలేదురా. ఆ స్పీడ్ తగ్గదు బాలయ్య అభిమానులకి. వాళ్ళు ఒక్కసారి బాలయ్యను ఆ థియేటర్లో ఆ స్క్రీన్ మీద చూసినారంటే ఇంకా కథ ఎట్టుంటుందో ఒకసారి ఆలోచన చేసుకో. వాళ్ళు ఈ గ్యాపు ఇదంతా ఇంకా మామూలుగా ఉన్నది వ్యవహారం. సరే, మనం సరే రకరకాలైనటువంటి వాళ్ళు వ్యక్తులు మాట్లాడినారు సినిమా అదని ఇదని ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి, అది ఇది అని చెప్పి బుక్ మై షో యాప్ల్లో కూడా కూర్చొని చూస్తున్నారంట ఎప్పుడు వదులుతారా కుమ్ముదామని. సరే, నువ్వు కూడా ఫోన్ ఒకరోజు దగ్గర పెట్టుకొని ఆ బాలయ్య బ్రహ్మాండంగా ముందుకు పోతా. బొరే, నేను కూడా చూడాలనుకుంటున్నా, నాకు కూడా ఒక సినిమా టికెట్ అయితే తీయండిరా. అన్న ఎటన్నా బాగలేరు స్వామి. అన్న కావాలంటే సపరేట్గా కొనుక్కొని చూడగలుగుతాడు. అన్నకాడ ఏమి లెక్కలే అంటా ఉన్నదా. మనకి ఏదో ఒక టికెట్ అట్టించే చూసొచ్చానైనా ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమారా. బ్రహ్మాండంగా శివుని గురించి, అదేవిధంగా కుంభమేళ విశిష్టత గురించి, అదేవిధంగా అఘోరాల గెటప్ బ్రహ్మాండంగా చేశాడు. మనం ఖచ్చితంగా ప్రతి హిందువు కూడా చూడాల్సినటువంటి సినిమా. ఎందుకంటే మన జగనన్న ఏమంటాడంటే, ఏదన్నా దేవాలయాల్లో హుండీల్లో డబ్బులు దొబ్బెచ్చే కదా అది చిన్న దొంగతనమే కదా అంటాడు. అటువంటి వాళ్ళకి అందరికీ బుద్ధి చెప్పే మాదిరి ఉన్నదంట అఖండ 2 సినిమా. అందుకోసం మనం ఖచ్చితంగా పోయి చూద్దాం అఖండ 2 సినిమా.
నువ్వు ఎప్పుడు వదులుతారా కొట్టిపారమ్మ అంతే, మళ్ళీ పోతే మళ్ళీ మాట్లాడదాం. సరే అయితే ఇంకేం మరి ఎన్ని జరుగుతాయిలేవో అవన్నీ అడగబడలేదులే, కానీ ఎటైతే అట నువ్వైతే ఆ మండల్లో ఉండు. సినిమా ఏదో మామూలుగా లేదు, బాలయ్య అభిమానులు అందరూ కూడా వేరే లెవెల్లో ఉన్నారు, వాళ్ళని కెలకొద్దునైనా. సరే సరే మరి నువ్వు రెడీ చేసి పెట్టు, నేను వచ్చా థియేటర్కి వచ్చి సినిమా చూసొచ్చా.